సో మ్యాథ్స్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గానంటే కోఆర్డినేట్ జామెట్రీలో జనరల్గా కొన్ని షిఫ్ట్ వైజ్ మనం మొత్తం కోఆర్డినేట్ జామెట్రీని కలిపినప్పుడు కొన్ని షిఫ్ట్లో 3 ఇచ్చాడు, కొన్ని 4 ఇచ్చాడు, ఈవెన్ 4 కూడా చూశాను నేను. కొన్ని 3 ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. అట్లాగే పర్సంటేజ్ కొంచెం ఎక్కువే ఉందండి. ఆల్మోస్ట్ మీకు పర్సంటేజ్ వైజ్ చూస్తే కూడా మీకు ఒక 15% వరకు కవర్ చేసుకున్నాడు. సో అట్లాగే లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియేషన్లో చూసుకున్నట్లయితే ఇందులో కూడా మంచి బాగానే ఇచ్చారండి. కొన్ని షిఫ్ట్స్లో అయితే నేను చూశాను నేను. సో దీనికి కూడా మీకు క్వశ్చన్స్ 1 ఉన్నాయి, 2 ఉన్నాయండి. సో 1 ఉన్నాయి. ఈవెన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూసినట్లయితే 2 ఉన్నాయి, 3 కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసుకున్నప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉన్న పేపర్స్ ఉన్నాయి, కొన్ని 2 కూడా ఉన్నాయి. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్స్ చాలా పేపర్లో 1 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇది కూడా అంతేనండి. 1 క్వశ్చనే మీకు వచ్చింది. ఇది ఒక్క పేపర్లో 2 వచ్చినట్టు ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 3 డైమెన్షనల్ జామెట్రీ 1 క్వశ్చన్ ఉంది, ఒక చోట 2 క్వశ్చన్స్ పడ్డాయి. వెక్టర్ ఆల్జీబ్రా ఆఫ్ కోర్స్ 1 క్వశ్చన్ ఉన్న పేపర్లు ఉన్నాయి, ఎక్కువ 1 ఉన్నాయి, 2 క్వశ్చన్ ఉన్నా కూడా. సెట్స్ రిలేషన్ చాలా పేపర్లో లేవు అసలు, ఏదో కొన్ని పేపర్లో 1 ఉంది అంతే. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా అంతేనండి, కొన్ని పేపర్స్లో లేవు, కొన్ని వాటిలో 1 ఉంది. బైనామియల్ థియరం మాత్రం కొన్ని పేపర్లు అది కూడా అండి, అన్ని పేపర్లో లేదు, కొన్ని పేపర్లో 1 ఉన్నాయి. సీక్వెన్స్ సిరీస్ కూడా అంతేనండి, అంటే అన్ని షిఫ్ట్స్లో లేవు, 10 షిఫ్ట్లో లేదు, బట్ కొన్ని షిఫ్ట్లో ఇచ్చాడు. ట్రిగ్నామెట్రీ కూడా అంతేనండి, పెద్ద ఎక్కువ ఇవ్వలేదు. కొన్ని షిఫ్ట్లు లేవు, కొన్ని షిఫ్ట్ అయితే 1 ఉందండి. మ్యాథమెటికల్ రీజనింగ్ ఇది ఎప్పుడు అంతేనండి, ఒక క్వశ్చన్ అయితే వేసుకుంటూ వచ్చాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్కువ పడలేదండి, ఒక క్వశ్చనే పడ్డదండి. ఏదన్నా మరి దాంట్లో 2 పడితే పడి ఉండొచ్చు, బట్ ఒకటే పడింది. స్టాటిక్ డైనమిక్స్ 1, ఓకే. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కూడా అంతేనండి 1. సో ఓవరాల్గా చూసినట్లయితే 25 క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కోఆర్డినేట్ జామెట్రీ, లిమిట్స్ కానీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కానీ వీటిలోనే కొంచెం ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అవి పడ్డాయి. ఒక్కొక్క షిఫ్ట్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా జనరల్గా. బట్ నేను ఇచ్చే సలహా అయితే మాత్రం అండి, ఆల్జెబ్రా బాగా గ్రిప్ తెచ్చుకుని నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్ళండి. ఆల్జెబ్రా కానీ సరిగ్గా చదవడం రాకపోతే ఆటోమేటిక్గా మిగతా చాప్టర్లన్నీ లేచిపోతాయి. ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా.